అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 కొడుకులు. ఒకరోజు ఆ 7 కొడుకులు కలిసి వేటకు వెళ్లారు. వేటలో వారికి ఏమీ దొరకకపోయేసరికి చివరకు చెరువులో 7 చేపలు పట్టి ఇంటికి తెచ్చారు. ఆ చేపలను ఎండబెట్టడానికి ఇంటిపైన వేశారు. కొద్దిసేపటి తర్వాత చూస్తే అందులో 6 చేపలు ఎండాయి. కాని 7వ చేప మాత్రం ఎండలేదు. రాజుగారు ఆ చేపను అడిగారు. చేపా చేపా నువ్వు ఎందుకు ఎండలేదు అని. చేప అంది, గడ్డిమేటు అడ్డం వచ్చింది, అందుకే నేను ఎండలేదు అని. రాజుగారు గడ్డిమేటును అడిగారు. గడ్డిమేటు గడ్డిమేటు నువ్వు చేపకు ఎందుకు అడ్డం వచ్చావు? గడ్డిమేటంది, ఆవు నన్ను తినలేదు, అందుకే నేను అడ్డం వచ్చాను అని. రాజుగారు కాపరిని అడిగారు. కాపరీ కాపరీ నువ్వు ఆవును ఎందుకు మేపలేదు? కాపరి అన్నాడు, అమ్మా నాకు అన్నం పెట్టలేదు, అందుకే నేను మేపలేదు అని. రాజుగారు అమ్మను అడిగారు. అమ్మా అమ్మా నువ్వు పిల్లాడికి అన్నం ఎందుకు పెట్టలేదు? అమ్మ అంది, పాప ఏడ్చింది, అందుకే నేను అన్నం పెట్టలేదు అని. రాజుగారు పాపను అడిగారు. పాపా పాపా నువ్వు ఎందుకు ఏడ్చావు? పాప అంది, చీమ కుట్టింది, అందుకే ఏడ్చాను అని. చివరిగా రాజుగారు చీమను అడిగారు. చీమా చీమా నువ్వు పాపను ఎందుకు కుట్టావు? చీమ నవ్వుతూ అంది, నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టునా అని. అలా ఆ 7వ చేప ఎండకపోవడానికి కారణం వెతుక్కుంటూ వెళ్తే చివరికి ఆ చీమ దగ్గర కథ ముగిసింది.